ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి వామ్మాకు అయితే చాలా టేస్టీగా, వాసన అయితే అద్భుతంగా ఉంటుంది. దాన్ని బజ్జీల్లో వేసి నూనెలో తేల్చేస్తూ ఉంటాము, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త రోటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి పులిహోర రెసిపీ ఏదో కొత్తగా ఉంది, ఆ రెసిపీ ఒకసారి చూపిస్తారా? వామాకు అనేది డైజెషన్ సంబంధమైన ఎంజైమ్స్ ని ఉత్పత్తి పెంచడానికి, జీర్ణక్రియ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి, కఫాలు శ్లేష్మాలు తగ్గించడానికి చాలా అనేక మంచి లాభాలు కలిగించే ఆకు. కమ్మటి వాసన, మంచి రుచితో పాటు ఔషధ గుణాలు ఇట్లా ఉండటం వల్ల ఈ లాభాలన్నీ మనకు వస్తాయి. అలాంటి వాము ఆకును ఉపయోగించి మనం మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, చింతపండు పులిహోరలు ఎట్లా చేసుకుంటున్నాము, దీన్ని కూడా లాభాలు పొందటానికి ఈ ఆకుతో పులిహోర చాలా స్పెషల్ ఫ్లేవర్ తో ఉంటుంది. మరి ఈసారి ఎప్పుడన్నా పులిహోరలు ఇలా చేసుకుంటే బాగుంటుందని మీ అందరి కొరకు హెల్దీ పులిహోర చూడండి. వామాకు పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వామాకులు 1.5 కప్, బాసుమతి బియ్యం 1 కప్, కొబ్బరి పాలు 1 కప్, వేపించిన వేరుశనగ పప్పులు 1/2 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్, వేపించిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1.5 కప్పు వామాకు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు ఆకులను అట్లా పక్కన పెట్టి ఉంచుకుంటాం. 1 కప్పు వామాకులు తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. తర్వాత ఫిల్టర్లో వేసేసి ఆ పిప్పి తీసేసి ప్యూర్గా వచ్చిన వామాకు జ్యూస్ని అట్లా తీసుకుంటాం. బాసుమతి బియ్యం 1 కప్పు ఉడకటానికి 2 కప్పులు నీళ్లు పోస్తారు ఎవరైనా. మనం ఇప్పుడు నీళ్లు పోయకుండా ఈ వామాకు జ్యూస్తోనే బాసుమతి బియ్యాన్ని ఉడికించడానికి రెడీ చేసుకున్నాం. కడిగిన బాసుమతి బియ్యాన్ని ఒక పాత్రలో వేసేసాం. ఉడకటానికి కొబ్బరి పాలు 1 కప్పు, మరొక కప్పు వామాకు జ్యూస్. కానీ బియ్యం కూడా వామాకు జ్యూస్ కొబ్బరి పాలతో ఉడికేసరికి కమ్మగా వామాకు ఫ్లేవర్తో ఈ పులిహోర ఫ్లేవర్ స్పెషల్గా ఉంటుంది. ఇక పొడి పొడిలాడుతూ వామాకు జ్యూస్ కొబ్బరి పాలలో ఉడికిన బాసుమతి రైస్ సిద్ధమై ఉంటుంది, పక్కన పెట్టుకుంటాం. పులిహోరకి తాలింపు సిద్ధం చేస్తాం. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వేరుశనగ పప్పులు, ఇంగువ పొడి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తాలింపు మేగడలో వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి కలిపిన తర్వాత వామాకుల్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటాం సన్నగా. ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఈ తాలింపులో మెంతి పొడి వేసుకున్నాం. ఇక తాలింపు అంతా సిద్ధమైంది. నిమ్మరసం పులుపు మనకు సరిపడా కలుపుకుంటాం. అన్ని కలిపిన తర్వాత ఇక కొబ్బరి పాలు, వామాకు రసంతో ఉడికిన బాసుమతి రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేసుకుంటాం. వామాకు పులిహోర సిద్ధమైపోయింది.